చెప్పుకోవడం జనార్దన్ గారు మీరు జనార్దన్ గారు ఒక విషయం, ఒక హోదా విషయంలోనే మేము ఇద్దరం అంటే వాగ్వాదం జరిగింది, అంటే కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయని అంటున్నారు. సో చాలా అంశాలు మీరు మిస్ చేశారు. అది విశాఖ రైల్వే జోన్ కావచ్చు, బయ్యార్ ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకే కొన్ని రావాల్సిన విభజన హామీలు కావచ్చు, వీటన్నిటిని కూడా మీరు పక్కన పెట్టేసి సరే అది పక్కన పెట్టేసండి. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా సరే ఇప్పుడు మరోసారి సేమ్ కాంబో వస్తుంది, వాటికి సంబంధించి ఏవైతే గతంలో మిస్ అయినాయో వాటి గురించి ఒక అష్యూరెన్స్ ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు కూడా లేదు కదా. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నది అని అంటే చెవులే పోతున్నాయి, చెవుల పోగుల కోసం, చెవుల కమ్మల కోసం ఏడిచినట్టున్నది ఇలా ప్రత్యేక హోదా అంటే. ఒక రకంగా చెప్పాలి అంటే ఇలా చెవులే పోతున్నాయి జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల. చెవులే పోయిన తర్వాత ఇలా రాష్ట్రమే నాశనం అవుతున్నది. రాష్ట్రం నాశనమైన తర్వాత ప్రత్యేక హోదా తెచ్చుకొని చేసుకుంటావు. రాష్ట్రాన్ని కాపాడుకొని రాష్ట్రానికి తగ్గట్టు ఈ ప్రత్యేక హోదానో లేక ప్రత్యేక ప్యాకేజీనో తెచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఈనాడు ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఆ అవకాశం బీజేపీ ద్వారానే మనకు, ఎందుకంటే మళ్ళీ మోడీనే ఎలా వైసీపీ వాళ్ళు మోడీ టీడీపీ క్లియర్ గా చెప్తున్నాం, కూటమిలో భాగస్వామిలో ఇలా మళ్ళీ మోడీ వస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాని 22-25 మంది ఎంపీలను తెస్తే మెడల్ వంచి తెస్తానని చెప్పిపోయి తిరుపతిలో నడుము వంచి మెడల్ వంచిన వ్యక్తి ప్రత్యేక హోదా ఇస్తామని ఏమైనా హామీ ఇచ్చారా, ప్రకటించారా హామీ? మేము ఫస్ట్ రాష్ట్రాన్ని కాపాడాలనుకుంటున్నాం. ఒకే మాట, రాష్ట్ర ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు, మీరు అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం. 2019లో మీ నాయకులు చెప్పిన మాట ఏంటి? 2019 లక్ష్మణ్ గారు, జనార్దన్ గారు ప్లీజ్ 1 by 1 మాట్లాడండి. ఇంకా రాజా గారు మాట్లాడలేదు జనసేన నుంచి. ఇంకా మాట్లాడితే నోరు ఇచ్చి మాట్లాడతారా? లక్ష్మణ్ గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. లక్ష్మణ్ గారు ఏం అర్థం కావట్లేదు, ప్లీజ్ మీరు చెప్పేది ఏం అర్థం కావట్లేదు. జనార్దన్ గారు, లక్ష్మణ్ గారు ప్లీజ్ స్పీక్ 1 by 1. లక్ష్మణ్ గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. లక్ష్మణ్ గారు ఇంకా జనసేన నేత రాజా గారు ఇంకా మాట్లాడలేదు. మీరు ఈ విధంగా మాట్లాడితే వేరే ప్యానలిస్ట్ కి అవకాశం టైం ఉండదు. ప్లీజ్ 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 జనార్దన్ గారు వెయిట్ ప్లీజ్. జనార్దన్ గారు వెయిట్ జనార్దన్ గారు రాజా గారు జనార్దన్ గారు, లక్ష్మణ్ గారు ప్లీజ్ లిసన్ టు మీ. ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల ప్లీజ్ లక్ష్మణ్ గారు, జనార్దన్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమో ఉపయోగం లేదు. నరేంద్ర మోడీ గారు మళ్ళీ టీ అమ్ముకుంటాడు, మళ్ళీ సినిమా తీసుకుంటాడు. మీ చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ లో పెరుగు పాలు అమ్ముకుంటారు తప్ప ఇంకా ఏమో ఉపయోగం లేదు. మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. లక్ష్మణ గారు ప్లీజ్. మీరు ఇందాక చెప్పారు వేరే ప్యానలిస్ట్ మీరు మాట్లాడుతుంటే వద్దని చెప్పారు, కానీ మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు. లక్ష్మణ గారు ప్లీజ్ మెయింటైన్ ది డిబేట్ డెకోరమ్ ప్లీజ్. లక్ష్మణ గారు మీ కుటుంబానికి కానీ మీకు కానీ ప్లీజ్ లక్ష్మణ గారు ప్లీజ్ సహకరించాలి. మీరు చించుకున్నంత మాత్రాన ఉపయోగపడదు.
మీకు నోరు ఉన్నది నడుపుకున్నాను మాట్లాడితే కాదు. నోరు ఉన్నది రైట్, ప్లీజ్ 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 జనార్దన్ గారు వెయిట్ ప్లీజ్. రాజా గారు జనసేన నేత రాజా గారు 5 సంవత్సరాలలో 22 మంది ఎంపీలు ప్రత్యేక ఏం చేశాడు రాష్ట్రానికి? ఒక సంక్షేమ పేరు చెప్పు, డెవలప్మెంట్ చెప్పు, చంద్రబాబు నాయుడు పేరు చెప్పారు, సంక్షేమ పేరు చెప్పాయా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ క్లినిక్లు, ఆరోగ్య సెంటర్లు, వ్యవస్థ. లక్ష్మణరావు గారు, జనార్దన్ రావు గారు ప్లీజ్, లక్ష్మణ్ అండ్ జనార్దన్ రావు గారు ప్లీజ్, ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాడు. మీరు ఒకేసారి మాట్లాడడం వల్ల ఏం అర్థం కాదు, కంటెంట్ మీరు చెప్పేది బయటికి పోదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, గెస్ట్లందరినీ కూడా ఒకేసారి మాట్లాడొద్దు, 1 by 1 మాట్లాడండి. అఫ్ కోర్స్ ఒక ప్యానలిస్ట్ రైజ్ చేసిన పాయింట్ల మీద మీకు అభ్యంతరం ఉండొచ్చు, కానీ దానికి పాయింట్ బై పాయింట్ నెక్స్ట్ మీకు అవకాశం వచ్చినప్పుడు కౌంటర్ ఇవ్వండి తప్పించి ఇలా ఒకేసారి మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదు. ప్లీజ్ రైట్ రాజా గారికి నా సూటి ప్రశ్న. రాజా గారు, మీరు చెప్తున్నారు ఏపీ చాలా ఇబ్బందులు ఉందని జగన్ పాలనలో. లక్ష్మణ్ గారు మీకు సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇంటరప్ట్ చేయడం, ఇతర ప్యానలిస్ట్ ని ఇంటరప్ట్ చేయడం సరికాదు. లక్ష్మణ గారు రాజా గారు మీ జన్మభూమి కంపెనీల వల్ల ప్రజలు ఉరేసుకొని చచ్చిపోయారు. లంచం తీసుకొని మీ జన్మభూమి కంపెనీల వల్ల ప్రజలు ఉరేసుకొని చచ్చిపోతే దానికి దిక్కు లేదు.